కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయం 10-11 వచనములు. షీలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు, మీ దీవెనయు ఆశీర్వాదమును సమృద్ధి చేయండి. వాక్యం చేత మాతో మాట్లాడండి. మీ పరలోక హస్తం మా అందరికీ తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమును జరిగించమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు అనుగ్రహించమని, దీవించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్య భాగము యూదా నొద్దనున్న రాజదండము. యూదా యొద్దనున్న రాజదండము. ఈ చదవబడిన వాక్యములో యూదా యొద్ద నుండి దండము తొలగదు అని మనం చూస్తున్నాము. సాధారణంగా దండము అనగానే మనకు గుర్తుకు రావాల్సినది చేత ధరించినటువంటి ఒక కర్ర వంటిది. ప్రియులారా, మన పితరులైనటువంటి వారు ఆది నుండి వారు గొర్రెల కాపరులు కనుక వారి చేతుల్లో కర్రలు అనేవి సర్వసాధారణం. అయితే ఈ దండము అనున్నది కూడా కర్రలాగానే కనిపిస్తుంది, కానీ దాని ఆకారము చాలా ప్రత్యేకముగాను వ్యత్యాసంగాను ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనము ఈ దండము అనున్నది ఎస్తేరు గ్రంథంలో కూడా చూస్తూ ఉంటాము. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ దండము అనున్నది ఇక్కడ మాత్రమే కాకుండా మరి సంఖ్యాకాండములో కూడా మనం ఒక పదాన్ని చూస్తాము. ఏమనంటే, యాకోబులో నక్షత్రము ఉదయించును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. రాజదండము అను మాట అక్కడ మనం చూస్తాం. దగ్గర ఇంచుమించుగా మరి సంఖ్యాకాండములో మరి ఈ యొక్క ప్రవక్త బిలాము బాలాకుల వారి యొక్క సంభాషణలో ఈ మాటను మనం చూస్తున్నాము. చూడండి ఒకసారి 24వ అధ్యాయము 17వ వచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును అంటున్నాం. అంటే ఈ రాజదండము లేక యూదా
ప్రస్తావించినటువంటి యూదా యొక్క దండము ఆధిపత్యాన్ని, అధికారాన్ని, సార్వభౌమాధిపత్యాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఇంకను మనము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ దండము అనేటువంటి పదము దగ్గరగా ఒక 26 సార్లు ఈ పదము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయులారా, మరి యూదా యొక్క దండము అని ఎందుకన్నారు అంటే, మనం గడిచిన దినాన విన్నాం. ఏంటి? యూదా ఏలిక ఎందుకయ్యారంటే, యూదా కాదు, యూదా గోత్రములో ఒక బలిష్టమైన జనము రానయున్నది. ఆ బలిష్టమైన జనం ఎవరు? మనం ఆరాధన చేయుచున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారని, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని, అన్ని గోత్రముల ప్రజలను ఆయన ఎదుట వారు సాగిలు పడబోతున్నారని మనం విన్నాం. అయితే ఇప్పుడు యూదా యొక్క దండం ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసే. యేసు ప్రభువారు ఈ సర్వలోకమును ఆయన శాసించనై ఉన్నారు. కనుక యూదా యొద్ద నుండి దండము తొలగదు. అంటే యేసు ప్రభులు వారి యొక్క ఆధిపత్యము అనేది ఆయన చేతుల్లో నుండి మరొక్కరికి ఎవ్వరికి కూడా వెళ్ళదిక. యుగయుగములు ప్రభువే సర్వాధికారి అయి ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా చూడండి, 10వ వచనం, షీలోహు వచ్చు వరకు యూదా నుండి దండము తొలగదు అన్నారు. అంటే షీలోహు అనేది ఒక ఊరు పేరుగా బైబిల్లో ప్రస్తావించబడింది. ఇది విషయం ఏంటంటే, నిజానికి కొందరు గ్రంథకర్తలు ఏమని విశ్లేషించి మాట్లాడుతున్నారంటే, షీలోహు అంటే సమాధానం, విశ్రాంతి. ఈరోజు భూలోకంలో కరువైంది డబ్బు కాదు, భూలోకంలో కరువైంది ఆహార కొరతయే కాదు, వస్త్రహీనతయే కాదు. ఈరోజు ఈ లోకంలో కానీ, మనుష్య హృదయంలో కానీ ఎవరిలోనైనా కొదువైనది ఏంటంటే నెమ్మది, సమాధానం. ప్రియులారా వినాలి, ఈరోజు కొదువైంది నెమ్మది, సమాధానం. ఈ నెమ్మది సమాధానం షీలోహు వచ్చే వరకు అంటే ఈ భూమి మీద శాంతి సమాధానం నెలకొల్పబడు వరకు. అంటే మొదట ఈ భూమి మీద శాంతి సమాధానమే ఉంది. ఎక్కడ? ఆదియందు ఏదేను వనములో ఒక తోటను వేసినప్పుడు ఆదాము అవ్వలు శ్రేష్టమైన మహిమ స్వాస్థ్యాన్ని వారు కలిగి ఉన్నారు. మరల ఆ మొదటి ఆకాశం, మొదటి భూమి, ఇది ప్రభువు పాలనలోని ఈ భూమి మీద నెలకొల్పబడుతున్నాయి. షీలోహు వచ్చు వరకు అంటే అర్థం ఏంటి అంటే, ఈ భూమి మీద సమాధానం, నెమ్మది, శాంతి నెలకొల్పబడు వరకు ఆయన యొద్ద నుండి దండము తొలగదు. అంటే ఆయన చేతిలో నుండి అధికారము తొలగించబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి గడిచిన దినాన ప్రకటన గ్రంథంలో నుండి ఒక మాటను మనము చదివి ఉన్నాం. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగునొచ్చు కదా. మరి 11:15 వచనం, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను అని మనం చూస్తున్నాం. అంటే ఈ లోకమంతా కూడా ఆయన రాజ్యముగా పిలువబడనై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమస్తాన్ని ఆయన తన కనుసన్నలలో ఆధిపత్యమును చేస్తూ ఈ సర్వ భూమి మీద శాంతిని నెలకొల్పుచున్నారు. బబిలోను రాజ్యాన్ని చూడండి, ఆధిపత్యం అనేది ఒకరి తర్వాత ఒకరుకున్నది. ఇప్పుడు దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు, అలాగుననే దర్యావేషు, బెల్షస్సరు, కోరెషు. పారసీక రాజ్యం
మరి ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు కనిపిస్తుంటాడు. ఐగుప్తు రాజ్యం కూడా ఫరో అనబడినటువంటి ఒకరి తర్వాత ఒకరు దాన్ని పాలన చేశారు. ఫిలిస్తీ రాజ్యానికి వచ్చేసరికి వారిని కూడా పులరా ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేయడం జరిగింది. అయితే ఈ సర్వలోక రాజ్యములు ప్రస్తుతం ఒక్కొక్కరి వద్ద నుండి ఒక్కొక్కరి చేతిలోకి మారిన తర్వాత ఈ లోక రాజ్యాలన్నీ యేసు స్వాధీనం కానయ్యున్నాయి. ఆమేన్. అట్టి శుభగడియలు మనకు అనుగ్రహించబడును గాక. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన సొంతము కానయ్యున్నాయి. అయితే మనుషుల చేతుల్లో నుండి ఒకరి అధికారం మరొకరికి వెళుతూ ఉంటుంది కదా. అయితే ఈ లోక రాజ్యాలన్నీ యేసు చేతులకు వచ్చిన తర్వాత యేసు చేతుల్లో నుండి ఇక అధికారం ఏ ఒక్కరి స్వాధీనము కాదు. ఆ అధికారం ఆయన చేతుల్లో ఉండగా ఈ సర్వలోకమంతా సమాధానం, శాంతి, నెమ్మదితో ఉండబోతున్నాయి. ప్రియులారా, యేసు ప్రభువు వారు అంటారు కదా, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను ఇయటలేదంటారు. అనగా ఆ శాంతి రాజ్యం, సమాధానకరమైన రాజ్యం, నీతి రాజ్యం యేసయ్య పాలనలోనే మనకు లభిస్తుంది. అట్టి నీతి న్యాయములు కలిగిన రాజ్యములు మనము ఉందుముగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, ఈ లోకంలో మనుష్య హృదయాలలో, కుటుంబాలలో, సమాజంలో శాంతి, సమాధానం అనేది కొదువైనది. ఆ అసంపూర్ణమైనటువంటి దానిని నానా మీ ఆధిపత్యంలో మేముండి సంపూర్ణత పొందుటకు సహాయం చేయండి. మేలుతో నింపండి. దీవెన, ఆశీర్వాదము దయచేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.